హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 400cc లైఫ్. ఈరోజు మనం పెడాక్స్టాన్ గురించి డిస్కస్ చేద్దాం. నేను రీసెంట్గా దీన్ని అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 600 ఆల్మోస్ట్ అంత ప్రైస్ పడ్డది. ఆఫర్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి జియో ఆటోమొబైల్ నుంచి 5 years ఫ్రేమ్ వారంటీ ఉంది. సో నేను అన్బాక్సింగ్ పిక్స్ కూడా పెడతాను, ఏమేమి వస్తాయి బాక్స్లో, అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ హౌ టు place the pedal stand for the speed 400 bike. అండ్ ఇది ఒక పార్ట్ వస్తుంది, అండ్ ఈ స్వింగ్ ఇవి ఎల్ షేప్ సపోర్టర్స్, ఈ చిన్న లాక్ ఇవి వస్తాయి అన్నమాట. ఇవి మనం సెటప్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఫర్ ది స్పీడ్ 400కి ఒక చిన్న ఇష్యూ ఉండే. ఇక్కడ శారీ గార్డ్ వస్తుంది. స్పీడ్ 400 అనికే కాదు, స్క్రాంబ్లర్కి కానీ T4కి కానీ ఇక్కడ వస్తుంది. సో మనం ఇక్కడ ఈ ఎల్ షేప్ సపోర్టర్ని ఇక్కడ హోల్డ్ చేయలేము, బికాజ్ అన్బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇది కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ అవ్వదు, రైట్ సైడ్లో కూడా ప్లేస్ అవ్వదు. సో నేను ఏం చేశాను అంటే ఈ స్వింగ్ ఆర్మ్కి కొంచెం ఇది దీనికంటే కొంచెం అబోవ్ సెట్ చేసుకున్నాను విత్ ద లైన్. యాక్చువల్గా అదర్ బైక్స్ KTM వాటికి ఏమవుతుంది అంటే స్వింగ్ ఆర్మ్ స్ట్రైట్గా వస్తుంది. సో వీ కెన్ ఈజీలీ పుట్ ద పెడాక్ ఆర్మ్స్ ఆర్ దిస్ ఎల్ సపోర్ట్స్. కానీ దీనికి వచ్చేసి ఇక్కడ బనానా స్వింగ్ ఆర్మ్లకి ఇలా కొంచెం కర్వీగా ఉండేసరికి ఇక్కడ ప్లేస్ అవ్వట్లేదు. అండ్ నా సజెషన్ ఫర్ స్పీడ్ యూజర్స్కి ఆర్ ఎనీ బైక్ యూజర్స్కి స్పూల్స్ తీసుకుంటే ఇక్కడ మనం స్పూల్స్ పెడతాం, బట్ చైన్ అడ్జస్ట్మెంట్ అప్పుడు మనం యూజ్ చేసుకోలేం కదా. మేబీ అంటే ఇక్కడ ఇంట్లో ఎవరి వాళ్ళు చైన్ టైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో వర్కర్స్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటారు. సో యూజువల్లీ మెయింటెనెన్స్ ఇవన్నీ స్మాల్ కాబట్టి మనమే చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పూల్స్ అరేంజ్ చేస్తే నువ్వు దీన్ని టైట్ చేయడానికి ఉండదు. నాకు దగ్గర బోస్ టూల్ కిట్ ఉంది, wrench సాకెట్ 1 బిట్. సో ఇవి లేదు, నాకు ఓపెన్ రేంజ్ లేదు కాబట్టి నాకు అది కావాలి. సో ఇక్కడ నేను ప్లేస్ చేస్తే ఇవి ఇక్కడ చైన్ అడ్జస్ట్మెంట్ అప్పుడు ఈ బోల్ట్స్ ఇవి అడ్జస్ట్ చేయలేము, ఇది అడ్జస్ట్ చేయలేము. దట్స్ వై నేను ఎల్ షేప్ సపోర్టర్స్కి వెళ్ళాను అనమాట. అండ్ ఇనిషియల్గా నాకు ప్రాబ్లం వచ్చాయి. ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇది అబోవ్ వచ్చినప్పుడు రైట్ సైడ్లో క్రాస్గా వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బైక్ స్టడీగా కూర్చోవట్లేదు. సో ఇప్పుడు చూస్తే నా బైక్ ఎంత స్టడీగా ఉందో చూడండి, షేక్ చేసినా కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ద ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఫినిషింగ్ బాగుంది, అండ్ వెల్డింగ్స్ ఏవైనా అంత నీట్గా ఉంది, పెయింట్ కూడా బాగుంది. యాక్చువల్ బిఫోర్ ఆర్డరింగ్ నాకు కొంచెం వరి ఉండే, అరే ఇది పెడాక్స్టాన్ ఎట్లా ఉంటుంది, ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుందా లేదా, ఈ ట్యూబ్స్ క్వాలిటీ ఉంటాయా లేదా, ఈ బైక్ వెయిట్ మెయింటైన్ చేస్తాయా లేకపోతే తొందరగా ఖరాబ్ అవుతాయని. బట్ ఇదైతే ఇక్కడ వీళ్ళు 5 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్వాలిటీ బాగుంది. పైప్ విడ్త్ కూడా ఐ థింక్ 2 mm పైప్ ఇది. సో స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇవి ఆర్మ్స్ బెండ్ అవ్వకుండా వీళ్ళు సపోర్టర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ బోల్ట్ ఏం లేదు, డైరెక్ట్ వెల్డింగ్ చేశారు. నేను ఇంకా కవర్స్ రిమూవ్ చేయలేదు, నేను ఇలానే యూజ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే అలానే ఉంచా ప్రస్తుతానికి. అండ్ క్వాలిటీ సూపర్, ఐ కెన్ రికమెండ్ దిస్ వన్. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఎవరైనా కావాలనుకుంటే పర్చేజ్ చేయండి. బట్ రైట్ నో ప్రైస్ 200 ఏమో ఇంక్రీజ్ అయింది నేను కొన్నప్పటికీ. అప్పుడు 600 1800 ఏమో ఉండే, ఇప్పుడు అది 2000 అయింది. ఓకే, అండ్ ఇక్కడ నేను నా స్పీడ్ 400కి చూసుకున్న లాజిక్ ఏంటంటే, సో నేను ఇక్కడ నుంచి ఒక చిన్న స్కేల్ తోటి ఇక్కడ మార్క్ చేసుకున్న ఎగ్జాక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఈ ఎల్ సపోర్ట్స్ ప్లేస్ చేయాలని. సో ఇక్కడ నుంచి నేను ఒక లైన్ చాక్ పీస్ తోటి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో ఎవ్రీడే నేను ఇది రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఇది వచ్చి ఎల్ సపోర్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యేటట్టు అండ్ అటు సైడ్ వెళ్ళేటట్టు ఇలా ఒక లైన్ పెట్టుకున్నాను. అండ్ సేమ్ టు ది రైట్ సైడ్ ఆల్సో. సో దీనివల్ల ఏమవుతుందంటే స్వింగ్ ఆర్మ్ క్రాస్గా ప్లేస్ అవ్వదు, నాట్ దీని ఆర్మ్స్ మీద. సో ఇవి స్ట్రైట్గా ఉంటాయి అండ్ అవి బెండ్ అవ్వటానికి ఛాన్స్ ఉండదు, అండ్ బైక్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది.
అండ్ ఇక్కడ చూడండి, ఇవి సైలెన్సర్కి ఏం టచ్ అవ్వట్లేదు. సో నేను ఇక్కడ గీత డ్రా చేశాను, బట్ అది పోయింది. సో బట్ నౌ ఆఫ్టర్ యూజింగ్ మల్టిపుల్ టైమ్స్, నౌ ఐఎమ్ ప్లేసింగ్ కరెక్ట్లీ. Yeah, thank you. Thanks for watching.